Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే సార్, నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మ లక్ష్మి, చెప్పు. అయితే 4-5 రోజులు అయినట్టుంది మనం కలిసి. యా సార్, మార్గదర్శి గురించి మాట్లాడుకుందాం సార్. ఓ గ్రేట్, ఓకే. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో డిపాజిట్లు నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్ల సేకరణ జరిగింది అని ఆర్బీఐ కూడా నిర్ధారించి సుప్రీం ధర్మాసనానికి నివేదించింది సార్. సో ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది కాబట్టి నెక్స్ట్ అసలు ఈ కేసులో ఏం జరగచ్చు సార్? దీంట్లో పూర్వపరాల గురించి మనం ఇప్పటికే చాలా వీడియోలు చేశాం సార్. ఎనీహౌ ఇప్పుడు ఆర్బీఐ, సుప్రీంకోర్టు, ఆర్బీఐ అనేటువంటి 2 మాటలు వచ్చాయి కాబట్టి సింపుల్గా ప్రజలకి ఈజీగా అర్థమయ్యేటట్టు కనుక చెప్పాలంటే నమ్మ దుర్గా సార్, రామోజీ ఫైనాన్షియర్స్ ఒకటి, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇంకొకటి. ఈ రెండింటిని కూడా ఎప్పుడు కూడా కలిపి చూడకండి. ఈ రెండింటికి అధినేత ఎవరు అనేసి అంటే రామోజీరావు గారే. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటిది పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకొని వ్యాపారం చేస్తుంది. అది ఆర్బీఐ ప్రకారము ఉల్లంఘన. ఆర్బీఐ చట్టంలో ఏంటంటే సెక్షన్ 45(S) అనేటువంటి సెక్షన్ ప్రకారము రామోజీరావు గారు నాకు తెలిసినంత వరకు 100% ఆ సెక్షన్ని ఉల్లంఘన చేసి పబ్లిక్ దగ్గర డిపాజిట్లు తీసుకున్నాడు. అది మీ దగ్గర కావచ్చు, నా దగ్గర కావచ్చు, ఇంక ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర అడ్డగోలుగా తీసేసుకున్నాడు 2,600 కోట్ల రూపాయలు. అది దానికి అంతకుముందు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు నేను డిపాజిట్లు తీసుకున్న మాట వాస్తవమే, కానీ అందరికి ఇచ్చేసానని చెప్పాడు. పాయింట్ క్లియర్గానే ఉందిగా సార్. అప్పటిదాకా ఏం చెప్తూ వచ్చాడంటే నేను డిపాజిట్లు ఎందుకు తీసుకోకూడదు, నేను తీసుకుంటాను, నేను తీసుకున్నది కరెక్టే, మీరు ఎవరు నన్ను అడగడానికి అని దాన్ని ఇన్నాళ్ళ నుంచి జరుపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కుదరలా. చివరి స్టేజ్కి వచ్చేసరికి ఆర్బీఐ వాళ్ళు ఏమన్నారంటే మీరు తీసుకున్నానన్నారు, ఇచ్చేసానని కూడా చెప్పారు. ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, వడ్డీ ఎంత చెప్పన్నారు. గొంతులో ఎలక్కాయ పడది. అప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇంతకుముందు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే దీనంతా కూడా నియంత్రించేటువంటిది ఆర్బీఐ. 45(S) సెక్షన్ వైలేట్ చేశారని మీరు అంటున్నారు. ఎవరెవరు అంటున్నారు? ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది, ఆర్బీఐ కూడా అన్నది. ఇప్పుడు అంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండే. ఇప్పుడు ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్బీఐ కదా నియంత్రించేది, ఆర్బీఐని కూడా పార్టీ చేయండి అన్నారు. ఓకే. అందుకని ఆర్బీఐని కూడా పార్టీ చేసి వాళ్ళకి నోటీస్ పంపించారు. ఆర్బీఐ తరఫున ఇప్పుడు రమేష్ గారు వచ్చి కోర్టులో చెప్పారు, సుప్రీంకోర్టులో, ఇది చట్ట విరుద్ధము, చట్ట ఉల్లంఘన, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అని చెప్పారు. సరే, అసలు యాక్చువల్గా ఆ సెక్షన్లో ఏముంది అర్థమయ్యే భాషలో కానీ చెప్పాలంటే మీరు కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా సరే దేశంలో ఇండివిజువల్స్, వ్యక్తులు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్, అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో మనీ తీసుకోకూడదు, వాళ్ళ వ్యాపార నిమిత్తం వాడుకోకూడదు. అది సింపుల్ థింగ్. ఇండివిజువల్ అంటే మీరు నేనే, మనం తీసుకోకూడదు. నువ్వు నేను ఎప్పుడైనా తీసుకుంటున్నావా? సరే, ఎందుకని? తీసుకోకూడదు కాబట్టి. పార్ట్నర్షిప్ ఫర్మ్ తీసుకోకూడదు కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవట్లా. మూడవది ఏంటి? అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్. అంటే అర్థం ఏంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇంకా ప్రజలు క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు మన చంద్రబాబు గారిది హెరిటేజ్ ఫుడ్స్ ఉందా? హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు పబ్లిక్ దగ్గరికి వెళ్ళారు, ఐపీఓకి వెళ్ళారు, వ్యాపారం చేస్తున్నారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా వాళ్ళ షేరు ఇవాళ ఇంత రేపింత తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటాయి, తెలిసిందే కదా మనకి. మరి వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి ఎందుకు వెళ్ళారు? రామోజీరావు గారు తీసుకున్నట్టు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఇది క్వశ్చన్. కానీ రామోజీరావు గారు ఏమంటారంటే వాళ్ళు చేయలేదేమోనండి, నేను చేస్తాను అంటాడు. అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అంటే లిమిటెడ్ కంపెనీస్ అనమాట అవి. ఆ లిమిటెడ్ కంపెనీస్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వ్యాపారం చేయొచ్చు, ఐపీఓకి వెళ్ళి బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొని వ్యాపారం చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కూడా తీసుకోవచ్చు కొంతవరకు. ఎవరు?
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కింద 2013 కంపెనీస్ యాక్ట్ చట్టం కింద నువ్వు రిజిస్టర్ కనుక చేసుకొని ఉంటే కంపెనీ కింద నువ్వు తీసుకోవచ్చు కొన్ని కండిషన్లకు లోబడి. వాళ్ళు తప్ప ఇక వేరే వాళ్ళు ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. బ్యాంక్స్ మెయిన్ వ్యాపారం అదే కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఎల్ఐసి లాంటి సంస్థలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోఆపరేటివ్ బ్యాంక్స్ వీళ్ళందరూ తీసుకోవచ్చు. అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి, బజాజ్ ఫైనాన్స్ లాంటిది, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ నువ్వు నేను ఇండివిజువల్గా తీసుకోకూడదు, పార్ట్నర్షిప్ ఫరం తీసుకోకూడదు, అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ తీసుకోకూడదు. ఇప్పుడు రామోజీరావు గారి దిక్కుమాల ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను తీసుకోలేదండి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ తీసుకుంది అంటాడు ఆయన. మనం అన్నీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అనమ్మా. సపోజ్ నువ్వు ఉన్నావు అమ్మా దుర్గా, నువ్వు నీ పిల్లలు 2, 3, హస్బెండ్ 4, అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. రేపు నీ కొడుకులు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకో, వాళ్ళది మళ్ళీ ఇంకొక అన్డివైడెడ్ ఫ్యామిలీ, అలా ఫ్యామిలీస్ పోతూ ఉంటాయి. దాన్ని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. దానికి దయాబాగా టైప్ కావచ్చు, మిగతాక్షరి టైప్ కావచ్చు, మళ్ళీ అందులో 2 టైప్స్ ఉన్నాయి. మరి ప్రజలకు అంత చేయడం చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు హిందూ. కానీ ఆయన వాదన ఏంటంటే, నేను తీసుకోలేదండి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ తీసుకుందంటది. కానీ మరి డెఫినేషన్లో ఏం చెప్పారు? అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ తీసుకోకూడదని చెప్పారు. మరి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషనేగా, కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయలేదుగా. సింపుల్ లాజిక్ ఇది. ఈ సింపుల్ లాజిక్ కోసం అని చెప్పి 19 ఏళ్ళ నుంచి కేసు జరుగుతుంది. ఇది విచిత్రమైన విషయం. సుప్రీంకోర్టుకు నియంత్రిస్తుంది కాబట్టి వాళ్ళని కూడా ఇంప్లీట్ చేయండి అన్నారు. వాళ్ళు ఇంప్లీట్ చేస్తే రమేష్ గారు వచ్చి వాళ్ళకు సుప్రీంకోర్టు అదే చెప్పాడు. రామోజీరావు గారికి ఈ విషయం మీద 100% తెలుసు, నేను చేసింది తప్పు అన్న సంగతి తెలుసు. అడిగినప్పుడు చూస్తున్నావు అబ్బా ఏంటంటే, ఓకే, దేశంలో చట్టాలు వైలేట్ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు. సుజనా చౌదరి ఉన్నాడు, బ్యాంకు దగ్గర నుంచి 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, కట్టలేదు. ఏం పీకారు కనుక? విజయ్ మాలవ్య విమానాలన్నీ కూడాను భూమి మీదనే పెట్టాడు, గాలిలో ఎగరడం లేదు. ఏం పీకారు కనుక? వేదాంత వాళ్ళని ఏం చేశారు, వడాఫోన్ వాళ్ళని ఏం చేశారు, నీరవ్ మోడీని ఏం చేశారు? వచ్చినప్పుడు చూసుకున్నాం. నా చేతిలో పత్రిక ఉంది, టీవీ ఛానల్ ఉంది, నా మీద గట్టిగా అవడానికి కనుక మాట్లాడితే ఏదో ఒకటి రాస్తా. రాజకీయ నాయకులకు భయం. నన్ను ఈ దేశంలో ఎవడో ఏమీ చేయలేడు. ఎందుకంటే నేను ఒక పక్క వ్యాపారవేత్తనే, ఇంకొక పక్క సినిమాలు తీసి దుష్ప్రచారాలు చేయగలను, పేపర్లోనూ నోటుకొచ్చిన అడ్డమైన రాతలు రాయగలను, ప్రజలను నమ్మించగలను. ఇంకా గట్టిగా కనుక మాట్లాడాలంటే రామారావు గవర్నమెంట్ని కూల్చేశా, చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టి. ఇల్లెంత కోన్కిస్గా కొట్టంగాడు. ఎవరు? అరుణ్ కుమార్. ఏమిటి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం? నన్ను ఎవడో ఏం చేయలేడు అనేటువంటి ధైర్యమా అంటావా, అహంకారము అంటావా, అన్నీ తెలిసి తప్పులు చేయడం అంటావా? ప్రజల విజ్ఞత కుదిరేద్దాం. ఒకటే పదం గుర్తుపెట్టుకోమా, అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్. కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు, చేసింది కాదు. అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అంటే హెచ్యుఎఫ్ కూడాను అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషనే. నేను, నా భార్య, నా పిల్లలు అసోసియేషను. చట్ట ప్రకారము అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్. దానికి పేరేం పెట్టారు? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని పెట్టారు. సింపుల్ కదా లాజిక్ అది. దానికోసం 19 సంవత్సరాలు ఎందుకు? ఇది వ్యవహారం. ఆయన చేసింది 100కి 100 రూపాయలు తప్పని సంగతి ఆయనకు కూడా తెలుసు. చిన్నప్పుడు చూసుకున్నా అబ్బా ఏంటంటే, పైగా ఆయనే చెప్పాడు, నేను డబ్బులను ఇచ్చేసానండి అన్నాడు. నువ్వు ఇచ్చేసారన్నావు కదా, లెక్క పట్టరా అన్నారు. అది అడ్డంగా దొరికిపోలా. మరి చివరికి అల్టిమేట్గా ఏమవుతుంది? దీని పర్యవసానాలు ఏంటి? ఆ 45S వైలేట్ చేస్తే ఏం జరుగుతుంది? 2,600 కోట్ల రూపాయలు ఇంటూ 2 అంటే 5,200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి, 2 సంవత్సరాలు జైల్లో ఉండాలి. మరి ఆయన ఇంతకాలం దాన్ని ఎందుకు సాగదీశాడు అంటే, కేసు కనుక డిసైడ్ అయిందంటే జైలుకు పోక తప్పదు. 2 జరగాలమ్మా. ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి 2,600 కోట్లు కట్టేయాలి, 5,200 కోట్లు పెనాల్టీ కట్టాలి, 2 సంవత్సరాలు నువ్వు చెప్పకూడదు తినాలి. ఏజ్ పెరిగిపోతుంది కదా అయింది. పోయినసారే చూసాం కదా, మంచం మీద పండుకొని చేసినటువంటి డ్రామాలు, హడావుడి చూసాం కదా మనం. ఇలాగే కనుక కొనసాగిస్తే జాతస్య మరణం ధ్రువం, తప్పదు కదా ఎవరికైనా. ఏదో ఒక రోజు చనిపోతాము. చనిపోయిన తర్వాత డెసిషన్ వచ్చిందనుకోండి, ఇంక చనిపోయిన మనిషికి శిక్ష వేస్తాను, పెనాల్టీ ఉంటుంది 5,200 కోట్లు. అదే ఆస్తులను తప్పు చేసి కడతారు.
ఒక పాయింట్. ఇది ఒక్కటే కాకుండా సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన మీద రైడ్ చేసి ఈ 2,600 కోట్లకు సంబంధించి 1,200 కోట్ల రూపాయల పెనాల్టీ చేశారు. అదొక సెక్షన్, మళ్ళీ 269 ఎస్ఎస్ అంటారు దాన్ని. సరే, ప్రజలకు సెక్షన్లు ఎందుకులే, 1,200 కోట్ల రూపాయలు పెనాల్టీ చేశాడు, అది కూడా ఉంది. ఫైనల్గా డెసిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పాలి. నాకు తెలిసినంత వరకు మీరు ఎంత డీటెయిల్గా చూసినా, ఎంత దాన్ని విశ్లేషించి చూసినా జరిగేటువంటిది ఒక్కటే. రామోజీరావు గారు చట్టాన్ని అడ్డంగా వైలేట్ చేశాడు. 5,200 కోట్ల పెనాల్టీ కట్టక తప్పదు, 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళక తప్పదు, 1,200 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ది కట్టక తప్పదు. అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ ఆర్ బాడీస్ యాజ్ ద కేస్ మేబీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద తీసుకున్నాను నేను తీసుకోలేదు అంటున్నాడు. ఇది బండబూతు, చట్టంలో క్లియర్గానే ఉంది. దాని ఇంటర్ప్రిటేషన్కి ఇన్ని రోజులు ఎందుకు? ఇది ఒక కేసు. రెండవది ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు పాత షిప్పుల్ని కొని వాటిలో ముక్కలుగా విడగొట్టి ఐరన్, స్టీలు, ఆయిల్, జనరేటర్లు అన్నీ అమ్ముకుంటారు. ఆ వ్యాపారం కూడా చేస్తారు. మార్గదర్శి అంటే ఏమనుకుంటారు జనాలందరూ? ఏదో చిట్టు వ్యాపారం అనుకుంటారు. వాళ్ళు చిట్టు వ్యాపారం ఒకటే కాదమ్మా, ఇది కూడా చేస్తారు. జనాలు తెలియాలి కాబట్టి చెప్తున్నారు. ఇదొక వ్యాపారం. మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్ 1962 నుంచి చేస్తున్నారు. ఇప్పటికి కూడా రామోజీరావు గారి పేరే ఉంటుంది దాంట్లో, చైర్మన్ అని. కానీ ఆయన ఒకానొక సందర్భంలో ఏం చెప్పాడో తెలుసా? అసలు మార్గదర్శికి నాకు సంబంధం ఏందండి అంటాడు. కానీ ఆయన చైర్మన్గా ఉంటాడు, ఆయనకి షేర్లు ఉంటాయి. ఒరిజినల్గా స్టార్ట్ చేసింది జీజే రెడ్డి అని ఆయన స్టార్ట్ చేశాడు ఒరిజినల్గా. రామోజీరావు గారు కూడా అందులో కొన్ని షేర్లు కొనుక్కొని జాయిన్ అయ్యాడు. చివరిగా జీజే రెడ్డి గారు తొక్క తాటగట్టి తరిమేశారు. మొన్న ఈ మధ్య ఆయన కొడుకు బయటకు వచ్చి చెప్పాడు, నా మీద పీక పెట్టినంత పనిచేసి నన్ను బెదిరించి మాకు సంబంధించిన షేర్లు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడండి అని. ఆ షేర్లు కనుక అట్టగానే ట్రాన్స్ఫర్ చేయించుకుంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రికార్డ్ అవుతుంది. అది వ్యవహారం కనుక బయటికి తీస్తే ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు తెలుస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు. సో ఆ మార్గదర్శిది సపరేట్ ఇష్యూ. ఆ సిఐడి వాడు రైట్ చేసింది అది ఇది సంగతి సమాచారం అంతా కూడాను మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించింది. మరి 2,600 కోట్ల రూపాయలు కట్టేశానని చెప్పాడుగా ఆయన. మార్గదర్శి ఫైనాన్షియర్స్ది ఎట్ట కట్టాడు? ఆయనకి సంబంధించినటువంటి షేర్స్ ఏదైతే ఉంటాయో ఒక్కొక్క షేర్ని 5,28,000 రూపాయలకి వాల్యూ చేయించుకొని ఆ షేర్స్ని రిలయన్స్ వాళ్ళకి అమ్మి, త్రూ కంపెనీ అని ఉన్నాడు బ్రోకర్, ఆ బ్రోకర్ ద్వారా అమ్మి డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు కట్టేశానని చెప్పాడు. ఇప్పుడు దాంతో ఏమైంది? రిలయన్స్ వాళ్ళు కూడా రంగంలోకి వచ్చారు. 5,28,000 వాల్యూ చేసిన ఆడిటర్లు వస్తారు, రిలయన్స్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. చివరికి తేలేది ఏంటంటే ఒకటే, పెనాల్టీ కట్టక తప్పదు, 1,200 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్, 5,200 కోట్లు కట్టక తప్పదు. ఆయన కనుక చనిపోతే జైలు శిక్ష ఉండదు. బట్ ఈ 2 మటుకు తప్పదు. కేవలం దానికోసమని ఇన్నాళ్ళు ర్యాగం చేశాడు. విషయం ఈజ్ వెరీ సింపుల్. అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ తీసుకోకూడదు. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు వాళ్ళు కనుక అదేం లేదండి, అదే రామోజీరావు గారు చేసింది కరెక్టేనండి అన్నారనుకో, రేపటి నుంచి నేను కూడా మొదలు పెడదాం. అందులో నేను రేపు నర్సరాపేట నుంచి ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేస్తాను. మరి నాకు కలిసిన డబ్బులు కావాలిగా. నా మీద నమ్మకం ఎవడు ఇస్తాడు? నేను ఎంపీగాకి వెళ్ళడం గ్యారంటీ, పార్లమెంట్కి వెళ్ళడం గ్యారంటీ, నాకు 4-5 లక్షల జీతం కూడా వస్తుంది. మీ డబ్బులు కట్టడం పెద్ద కష్టమేం కాదు నాకు, 2 రూపాయలు వడ్డీకి డబ్బులు ఇవ్వండి అని నేను కూడా అడగచ్చు. మరి రామోజీరావు అడిగినప్పుడు నేను ఎందుకు అడగకూడదు? తప్పమ్మా, ఇట్లాంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు కనుక చేసే పని అయితే దేశంలో చాలామంది చేయొచ్చు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆదిరెడ్డి అప్పారావు గారని రాజమండ్రి వాసి, ఇదే కేసు విషయంలో ఆయన జైల్లో పెట్టారమ్మా. సరే, బెయిల్ మీద బయటకు వచ్చాడు, 1.5 year ఉన్నాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి రామోజీరావు గారిని ఎందుకు పెట్టలేదు? ఆదిరెడ్డి అప్పారావు చిన్న మనిషి కాబట్టి తీసుకెళ్ళి జైల్లో పెట్టావు. మరి రామోజీరావు గారిని ఎందుకు పెట్టలేదంటే ఆయన పెద్ద మనిషి. పెద్ద మనిషి ఎలా అయ్యాడు? వయసు రీత్యా కాదు, ఇలాంటి తప్పుడు పనులు చేసి పెద్ద మనిషి అయ్యాడు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఆదిరెడ్డి అప్పారావు చేస్తేనేమో తప్పని చెప్పి జైల్లో పెడితే, రామోజీరావు చేస్తేనేమో ఏ సంగతి తేల్చకపోతుంది ఎట్టా? తప్పు కదా. అది సంగతి. సో చూద్దాం అయితే ఫైనల్లీ సుప్రీం ఏం చెప్తుందో. ఇంకా చెప్పేదంటే ఏం లేదమ్మా, ఒకటే ఇష్యూ గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు వాళ్ళు రామోజీరావు చేసింది తప్పు అంటే 2 ఏళ్ళు జైలు శిక్ష, పెనాల్టీ కట్టాలి. రామోజీరావు చేసింది 100% కరెక్ట్ అంటే రేపటి నుంచి నేను కూడా మొదలు పెడదాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. చట్టం మటుకు వెరీ క్లియర్గా ఉంది, వెరీ క్లియర్గా ఉంది.
హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ తీసుకుందే అని ఆయన అంటాడు. అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్స్ అనేటువంటి పదము చట్టంలో ఉంది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో డీమ్డ్ టు బి ఏ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. సింపుల్, అయిపోయింది. ఇంకేం లేదు ఇంకా అసలు అందులో. దానికోసం ఇన్నేళ్ళు లేదు, 18 ఏళ్ళు పనికి మాలిన పని కాకపోతే. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను డబ్బులు ఇచ్చేసానండి జనాలకి అందరికీ అన్నాడు. ఎవరెవరికి ఇచ్చేవాళ్ళు లిస్టు పట్టు రాయా అన్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇప్పుడు ఆ లిస్టు కనుక ఆయన కనుక చిట్టా కనుక బయటికి తీసుకొస్తే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఈ విషయం. ఎవరి దగ్గర తీసుకున్నావో ఎవరికి ఇచ్చావో చెప్పాయా బాగుంటే నువ్వెవడవా అని అన్నాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు పో అన్నాడు. అప్పుడు నా మీద నమ్మకం ఉండి చాలామంది ఇచ్చారు, నేను వాళ్ళ పేర్లు కనుక బయట కనుక పెట్టినట్టయితే మీరు అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ మీద హత్యా కార్యక్రమాలు కూడా జరుగుతాయి, అందుకని చెప్పి నేను చెప్పను అన్నాడు. వాళ్ళ లైఫ్ని కాపాడడానికి నేను చెప్పకూడదు అన్నాడు. ఆ ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు. ఎన్ని దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్లు. మా చట్టం ఇది వెరీ క్లియర్. ఇప్పుడు ఇది నేను చెప్పేది కాదు, సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పేది కాదు, ఉండవాళ్ళు అరుణ్ కుమార్ చెప్పేది కాదు. ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు ఒక ఆయన, వేణుగోపాల్ రెడ్డి అని. ఆయన ఉన్నప్పుడే ఆర్బీఐ వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేశారు. డిటెక్ట్ చేసి ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్కి చెప్పారు. అప్పుడు రామోజీరావుని కూడా పిలిచి వాళ్ళు అడిగారు, ఇంకేదో జరిగిపోయింది లేండి సార్, నేను డబ్బులన్నీ ఇచ్చేస్తాను లేండి అని చెప్పాడు. సరే ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు కదా, ఇంకా పెద్ద మనిషి కదా అని చెప్పి వాళ్ళు పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్బీఐకి రాశారు, మీరే కదండి అప్రాపరేట్ అథారిటీ, మీరే యాక్షన్ తీసుకోండి అని. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, దీని గురించి తరోగా కనుక ఇన్వెస్టిగేట్ కనుక చేయాలంటే చాలామంది స్టాఫ్ కావాల్సి వస్తారండి, మా దగ్గర అంతమంది స్టాఫ్ లేరు, జరిగింది మీ రాష్ట్రంలో, వైలేషన్ జరిగిన మాట వాస్తవమే, మీరే యాక్షన్ తీసుకోండి అన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే, కృష్ణంరాజు అని చెప్పి ఒక ఆయన అపాయింట్ చేసి తరోగా ఇన్వెస్టిగేట్ చేసి తప్పు జరిగిన మాట వాస్తవమే తేల్చారు. ఇది దీని పూర్వాపరాలు. నేను దీని గురించి వైజాగ్లో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాను. నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్లస్ యాజ్ వెల్ యాజ్ డాల్ఫిన్ అప్పారావు గారు అంటారు ఆయన, అంటే రామోజీరావు గారి తోడలుడే ఆయన. మేమందరం ఉన్నప్పుడు మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాను నేను చాలా క్లియర్గా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి మా చార్టర్డ్ అకౌంటెంట్స్ విజయవాడలో చాలా ఆడవాడు చేశారు. ఆడిటర్ని కొట్టారు, తన్నారు, కట్టేశారు, సంగతి సమాచారాన్ని. తప్పు చేసినటువంటి రామోజీరావు గారినేమో వదిలేస్త్రీ, పాపం ఆడిటర్నేమో కట్టేస్త్రీ. ఆ మాట కూడా వాస్తవమే. అసలు యాక్చువల్గా ఆడిటర్స్ అంత అడావుడు చేయాల్సిన పనే లేదు. ఆడిటర్ కనుక అడ్డగోలుగా కనుక సొంతకం పెడితే మా ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ప్రకారం పోతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.